Greetings to you all in the sweet name of our Lord and our Savior Jesus Christ. Once again, it's my blessed opportunity to extend a hearty welcome to all those who are joining us online for the Sabbath service from Sundarnagar Seventh-day Adventist Church, Visakhapatnam. ఈ సుందర్ నగర్ సంఘం నుండి మీడియాలో వస్తున్న వర్తమానాల ద్వారా మీరందరూ దీవించబడుతున్నారని నమ్ముతూ ఉన్నాము. ఈ సుందర్ నగర్ సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘం కోసం మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాము. I thank the Almighty God for giving me this privilege to share His word to His believers. I also thank the church and the church leaders and the elders. ఈ యొక్క దైవారాధనకు సుందర్ నగర్ సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘం తరపు నుంచి ప్రత్యేకమైన ఆహ్వానం మీ అందరికీ పలుకుతూ ఉన్నాను. ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించడానికి గాను మనందరికీ తెలిసిన పాట ఆధారం నీవేనయ్యా అని పాట పాడుతున్నాము. మనందరికీ తెలిసింది కనుక నాతో పాటు మీరు కూడా పాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఆధారం నీవేనయ్యా. ఎందుకనగా ఈ లోకంలో శాంతి లేదు. ఏసే సమాధానము, ఏసే మనకు శాంతి కలుగు చేయగలరు. ఆధారం నీవేనయ్యా అని పాట పాడుకుని ప్రారంభించుకుందాం. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా, యేసయ్యా కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింత కాలం, లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింత కాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. లోకంలో శాస్త్రీయ జ్ఞానం అధికంగా ఉన్నది, వైద్య పరిజ్ఞానము అధికంగా ఉన్నది, కానీ స్వస్థత కొదువై ఉన్నది. ఏసే స్వస్థతను దయచేయగలరు. ఏసే సమాధానం. శాస్త్రీయ జ్ఞానమధికము, వైద్య పరిజ్ఞానమధికము, శాస్త్రీయ జ్ఞానమధికము, వైద్య పరిజ్ఞానమధికము, అయినను ఎందుకో స్వస్థత లేదు, అయినను ఎందుకో స్వస్థత లేదు, సమాధానం కొదువైనది, లోకంలో సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా, యేసయ్యా కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కరోనా వైరస్ వ్యాపిస్తున్న కారణంగా లోకంలో ఎక్కడ చూసినా అల్లకోలం, ఆందోళన, ఇంకా ప్రజలు భయంతో జీవిస్తూ ఉన్నారు. ఈ వైరస్తో ప్రపంచం బాధపడుతూ ఉంటే తుఫానులు, పంట నష్టాలు, వాయు కాలుష్యం, ఇంకా అనేక విధాలుగా వివిధ ప్రదేశాలలో వివిధ విపత్తుల ద్వారా ప్రజలు, పశువులు బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అనేకులకు తినడానికి ఆహారం లేక, ఉండడానికి గృహాలు లేక, ఉద్యోగాలు లేక
ఆర్థిక లోటుతో, ఆరోగ్య సమస్యలతో, మానసిక వేదనతో జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కోవిడ్-19 బారి పడిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. అనేకులు బాధపడుతూ ఉన్నారు, అనేకులు మరణిస్తూ ఉన్నారు, ఇంకా అనేకులు వారి ప్రియులను కోల్పోయి రోధిస్తూ ఉన్నారు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో అనేకులు అడుగుతూ ఉన్నారు, లోకంలో ఏం జరుగుతూ ఉంది? పరిస్థితులు మెరుగుపడవా? ఇంకా ప్రాముఖ్యంగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అయితే ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నను మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. ఇంత జరుగుతూ ఉంది కదా, ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎక్కడ? వేర్ ఈస్ గాడ్ డ్యూరింగ్ దిస్ పాండమిక్ క్రైసిస్? ఇఫ్ హీ ఎవర్ ఎగ్జిస్ట్, why isn't he doing anything? Why isn't he doing anything? బాధకరమైన విషయం ఏమనగా దేవుణ్ణి తెలిసిన వారి సైతం ఈ ప్రశ్నను అడుగుతూ ఉన్నారు. ఈ ప్రశ్న వింటుంటే మన విశ్వాసం కదిలించబడుతూ ఉంది, ఇంకా దేవుని మీద అవిశ్వాసానికి దారితీస్తూ ఉంది. బహుశా ఈ ప్రశ్న మీకు వచ్చి ఉండొచ్చు. దేవునిలో మీతోటి విశ్వాసిగా ఈ జవాబు ద్వారా వింటున్న వారు ధైర్యపరచబడాలని, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా గ్రహించాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ ప్రశ్నకు జవాబు స్పష్టంగా అర్థం కావాలంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రాముఖ్యమైన విషయాలను చదవలసి ఉంది. ప్రార్థనతో లేఖనాలు చదువుకుందాము. ప్రార్థన. దేవాది దేవ, మౌనతుడ, పరిశుద్ధుడ, ఈ యొక్క సపద్దినమందు మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన ఒక బాధ్యత బట్టి మీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మమ్మల్ని మీ యొక్క రెక్కల కింద భద్రపరిచి నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి యొక్క ప్రాముఖ్యమైన సత్యాన్ని మేము గ్రహించుండగా, సత్యాన్ని నేర్చుకుంటుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వర్తమానం ద్వారా మా విశ్వాసాన్ని బలపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. ఈ మహా సంఘర్షణలో ఆది నుండి అనేక విధ్వంసాల చర్యల ద్వారా సాతానుడు దేవుని నామానికి అవమానం తెస్తూ ఉన్నాడు. అనగా సాతానుడు చేస్తున్న కార్యములకు, తద్వారా వచ్చు బాధలు, రోగములు, విభక్తులు దేవుని మీద మోపుతూ ఈ కష్టాలు, బాధలు దేవుని వల్ల వస్తున్నాయని మనుషులను నమ్మిస్తూ దేవుని ప్రతిష్టకు భంగము తెస్తూ ఉన్నాడు. ఇంకా దేవుని వాక్యం మీద అనుమానం పుట్టిస్తూ ఉన్నాడు. అందుకనే భక్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా రాస్తూ ఉన్నారు. ఈ వచనం ప్రకారంగా కుయుక్తి చేత సాతానుడు అవ్వను మోసం చేసినట్లు చూస్తూ ఉన్నాం. అనగా సాతానుడు ఒక మోసగాడు. కానీ మన దేవాతి దేవుడు ఎట్టివాడో ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనంలో, ద రాక్ హిస్ వర్క్ ఈజ్ పర్ఫెక్ట్, ఫర్ ఆల్ హిస్ వేస్ ఆర్ జస్టిస్, ఎ గాడ్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ వితౌట్ ఇనిక్విటీ, జస్ట్ అండ్ అప్రైట్ ఈజ్ హీ. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. మన దేవుడు నీతిపరుడు, న్యాయవంతుడు. కానీ సాతానుడు ఒక మోసగాడు అని పరిశుద్ధ లేఖనాలు మనకి స్పష్టంగా తెలుపుతూ ఉన్నాయి. ఆది యందు చూసినట్లయితే పరలోకంలో ఒక గొప్ప యుద్ధము జరిగినట్లు ప్రకటన 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడగలము. నౌ వార్ అరోజ్ ఇన్ హెవెన్, మైకేల్ అండ్ హిస్ ఏంజల్స్ ఫైటింగ్ అగైన్స్ట్ ది డ్రాగన్, అండ్ ది డ్రాగన్ అండ్ హిస్ ఏంజల్స్ ఫాట్ బ్యాక్, బట్ హీ వాజ్ డిఫీటెడ్ అండ్ దేర్ వాజ్ నో లాంగర్ ఎనీ ప్లేస్ ఫర్ దెమ్ ఇన్ హెవెన్. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి, కానీ గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. ఈ వాక్య ప్రకారంగా ఆదిలో సాతానుడు దేవుని మీద, సృష్టికర్త మీద తిరుగుబాటు చేసి పరలోకం నుండి త్రోసివేయబడ్డాడు. కోపంతో
దేవునికి ప్రియమైన వారు ఆదము అవ్వలను పాపంలోనికి నడిపించున్నాడు. పాపం వల్ల మరణం వచ్చింది. ఇటువంటి కష్టాలు, నష్టాలు, బాధలను, విపత్తులను సాతానుడు ప్రవేశపెడుతూ ఉన్నాడు, లేక సాతానుడు సృష్టిస్తూ ఉన్నాడు. ఇటువంటి కష్టాలను, నష్టాలను, బాధలను, విపత్తులను సాతానుడు ప్రవేశపెడుతూ ఉన్నాడు, లేక సాతానుడు సృష్టిస్తున్నాడని యోబు గ్రంథంలో మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మానవ జాతిని ఈ విధంగా పాపములోని మరణించాలని, దేవుడి నుండి, ఆయన ప్రేమ నుండి శాశ్వతంగా వేరుపరచాలని సాతానుని లక్ష్యమై ఉన్నది. ఇట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ సేటన్ టు డిస్ట్రాయ్ అండ్ టు బ్రింగ్ అన్ ఎటర్నల్ సెపరేషన్ బిట్వీన్ ద క్రియేటెడ్ అండ్ ద లవింగ్ క్రియేటర్. కానీ మనలను రక్షించాలని మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. మనం పొందవలసిన గాయములు ఆయన పొంది ఉన్నారు. మన స్థానంలో మన రక్షకుడు ఆ సిలువలో మరణించి ఉన్నాడు. ఈ పాపము నుండి, బాధల నుండి, దుఃఖము నుండి, వ్యాధుల నుండి కాపాడగల సమర్థుడు దేవుడొక్కడే. కాపాడగల సమర్థుడు దేవుడొక్కడే. మన చదివిన ప్రకారంగా 2 కొరింథీ 11 అధ్యాయము 3వ వచనంలో, అదేవిధంగా ప్రకటన 12వ అధ్యాయము 9వ వచనంలో సాతానుడు ఒక మోసగాడని పరిశుద్ధ గ్రంథములు అనేక పర్యాయాలు మనకు తెలుపుతూ ఉన్నాయి. సాతానుడు ఒక మోసగాడు. అందుకనే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన రచయిత ఈ విధంగా రాస్తూ ఉన్నారు. వ్యాధులన్నిటినీ బాగు చేయగల ఉద్దండ వైద్యుడిగా ప్రజలకు కనిపిస్తూ అతను వ్యాధిని, విపత్తును కలిగించి నగరాలని, పట్టణాలని నాశనం చేసి వాటిని నిర్జన ప్రదేశాలుగా మార్చుతాడు. ఇప్పుడు సైతం అతడు పనిచేస్తూనే ఉన్నాడు. ప్రమాదములోనూ, సముద్రములోనూ, భూమిపైన, అగ్ని ప్రమాదములోనూ, భయంకర తుఫానులోనూ, వడగండ్ల వానలోనూ, గాలి వానలోనూ, వరదలలోనూ, ఉప్పెనలోనూ, భూకంపములోనూ, ప్రతి చోట 1000 రూపాలలో సాతానుడు తన శక్తిని ప్రదర్శిస్తూ ఉన్నాడు. అతడు పండుతున్న పంటలని ధ్వంసం చేస్తాడు. దాని వెంట కరువు, సుఖదుఖములు వస్తాయి. గాలిలో ప్రాణాంతకమైన రంగు విడిచిపెడతాడు. పర్యవసానంగా విరుచుకుపడే తెగులకు వేలాది మంది బలి అవుతారు. ఈ విపత్తులు తరచుగా వచ్చి మరింత ప్రమాదభరితమవుతాయి. ఈ ప్రమాదాలకు మనుషులు గురవుతారు, మూగ ప్రాణులు గురవుతాయి. While appearing to the children of men as a great physician who can heal all their maladies, he will bring disease and disaster until popular cities are reduced to ruin and desolation. Even now he is at work. In accidents and calamities by sea and by land, in great conflagrations, in fierce tornadoes and terrific hailstorms, in tempests, floods, cyclones, tidal waves, and earthquakes, in every place and in 1,000 forms, Satan is exercising his power. He sweeps away the ripening harvest, and famine and distress follow. He imparts to the air a deadly taint, and thousands perish by the pestilence. These visitations are to become more and more frequent and disastrous. Destruction will be upon both men and beast. Great Controversy, page 589. ఈ మాటలు ప్రకారం దేవుని సృష్టిని, మానవ జాతిని నాశనం చేయాలని సాతానుడు పంచియున్నాడు. ఇటువంటి వ్యాధులకు, విపత్తులకు, నాశనమునకు సాతానుడు కారకుడు. కానీ వీటికి కారకుడు దేవుడని సాతానుడు మనుషులను నమ్మిస్తూ ఉన్నాడు. ఉదాహరణంగా మనకు ఒక ఆపద చోటు చేసుకుంటే, ఉద్యోగం కోల్పోయి ఆర్థిక సమస్యలతో ఉంటే, మనం ప్రాణంగా ప్రేమించిన వారు మరణిస్తే, లేక మన కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే, లేక రోడ్డు ప్రమాదం జరిగిన ఎడల, లేక భూకంపంలోనో, సునామీలో, తుఫానులో మన సర్వం కోల్పోయి మనాన్నవారు లేకుంటే ఎంతో దుఃఖిస్తాం. ఆ దుఃఖంలో, బాధలో మనం దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. మనం దేవుణ్ణి నిందిస్తాం.
దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరగాలి, దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తాం. ప్రార్థన చేయడం మానివేస్తాం. సంగమునకు వెళ్ళడానికి నిరాకరిస్తాం. గమనిస్తున్నారా ప్రియమైన విశ్వాసులారా? నాకు ఎందుకు జరగాలి, దేవుడు నాకేం మేలు చేశాడు అని దేవుణ్ణి నిందిస్తాం. కానీ చాలాసార్లు ఇవి పాపం వల్ల వచ్చు జీతమని, సాతానుడు కారకుడని మర్చిపోతూ ఉంటాం. నిన్ను నన్ను మన ప్రేమగల దేవుడి నుండి దూరపరచాలని, దేవుణ్ణి ద్వేషించాలని సాతానుని కోరిక. ఇంకా ఇవన్నీ దేవుని మాట వినకపోవడం వల్ల సంభవిస్తున్నాయని మర్చిపోతూ ఉంటాం. సాధారణంగా కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలకు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఒక తండ్రి కుమారుడితో, బాబు రోడ్డు మీదకి వెళ్ళొద్దు, ఆటలు ఆడవద్దు, వాహనాలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, ప్రమాదం జరుగుతుంది అని చెప్పారు. కొంత సమయం అయిన తర్వాత ఆ బాలుని స్నేహితులు వచ్చి రోడ్డు మీద ఆటలు ఆడడానికి వారితో పాటు వెళ్ళమని పిలుస్తూ ఉంటారు. తండ్రి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ నిరాకరిస్తూ చివరికి శోధన తట్టుకోలేక స్నేహితులతో వెళ్ళి రోడ్డు మీద ఆడుతూ ఉంటాడు. ఆడుతూ ఉండగా రోడ్డు ప్రమాదం జరిగి ఆ బాలుడు 2 కాళ్ళను ప్రమాదంలో విరగొట్టుకుంటాడు. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఆ బాలుడు 2 కాళ్ళు విరగడానికి, ఆ ప్రమాదం జరగడానికి కారకుడు ఎవరు? బాబు రోడ్డు మీదకి వెళ్ళొద్దు, ఆటలు ఆడవద్దు అని చెప్పిన తండ్రా, లేక తండ్రి మాట కాదని స్నేహితుడు మాటలు విని రోడ్డు మీదకి వెళ్ళి ఆడుకోవాలని బాలుని నిర్ణయమా? అవునండి, తండ్రి కారకుడు కానే కాదు. తండ్రి కారకుడు కానే కాదు. ఫాదర్ ఈజ్ నాట్ ద కాజ్ ఆఫ్ ది యాక్సిడెంట్. ఇట్ ఈస్ బికాజ్ హీ డిజోబేడ్ హిస్ ఫాదర్, కన్విన్స్డ్ బై హిస్ ఫ్రెండ్స్, అండ్ ఫైనలీ ఇట్ ఈస్ హిస్ డెసిజన్ దట్ కాస్డ్ ది యాక్సిడెంట్. ఆదమవ్వల వల్లే, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేకుల వల్లే నీవు నేను దేవుని ఆజ్ఞలను లేక మాటలను తిరస్కరించిన ఎడల మనం సాతానుడి ఉచ్చులోకి పడిపోతూ ఉంటాము. ఆ ఉపమానంలో ఆ తండ్రి కుమారునికి జరిగిన ప్రమాదానికి ఎంతో బాధపడి అతడు కుమారుని ఆ విధంగా చూడలేక వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్ళి ఎంత ద్రవ్యమైన వెచ్చించి ఎంతో కష్టపడి కుమారునికి న్యాయం కావాలని కోరుకుంటాడు. ఆ సమయంలో తండ్రి ఎంత బాధపడతారో తల్లిదండ్రులైనా మీకు బాగా అర్థమవుతుంది. గమనించండి, ఈ లోక సంబంధమైన తండ్రి అంత ప్రేమ కలిగి ఉంటే ఈ లోక తండ్రిని సృజించిన పరలోకమందున్న తండ్రి ప్రేమ ఎంత గొప్పదై ఉండాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నకు జవాబు తెలుసుకుందాం. యేసుక్రీస్తు ఆయన జీవితం ద్వారా, మరణం ద్వారా దేవుడు ప్రేమామయుడని మనకి తెలియజేస్తున్నారు. అదేవిధంగా మరోవైపు సాతానుడు ఒక మోసగాడని, వాడి స్వభావం చెడు స్వభావాన్ని లోకానికి తెలబడి ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో సాతానుడు మోసగాడని మనం చూస్తాము. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించుచుండగా ఆయన పరిచర్యలో అనేకులను బాగుపరిచి ఉన్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో ఆకలిగొన్న వారి పట్ల క్రీస్తు కనికరపడిరి. లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో కుటుంబంలో మరణం చోటు చేసుకుంటే క్రీస్తు కనికరపడిరి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనంలో రోగులైన వారి ఎడల క్రీస్తు కనికరపడిరి. కుంటివారికి నడక, గుడ్డివారికి చూపును, మోగవారికి మాట, చెవిటివారికి వినికిడి, దయములు పట్టిన వారికి విడుదల, మరణించిన వారి సహితం లేవనెత్తి ఉన్నారు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. హౌ గాడ్ అనాయింటెడ్ జీసస్ ఆఫ్ నాజరెత్ with the Holy Spirit and with power. He went out about doing good and healing all who were oppressed by the devil, for God was with him. He went out doing good and healing all who were oppressed by the devil, for God was with him. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ
అభిషేకించెనని నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలులు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. గమనిస్తున్నారా? అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. సాతానుడు ఓ వైపు నుండి రోగం మరణం కలుగు చేస్తూ ఉంటే మరోవైపు నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారిని బాగు చేస్తూ ఉన్నారు. సో పార్ట్ ఆఫ్ జీసస్ మిషన్ ఈజ్ రెస్టరేషన్. పార్ట్ ఆఫ్ జీసస్ మిషన్ ఈజ్ రెస్టరేషన్. ఇక్కడ సాతానుడు ఎట్టువాడో దేవుడు ఎట్టువారో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో ఫర్ ఐఎమ్ ద లార్డ్ యువర్ హీలర్. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, అండ్ ద లార్డ్ విల్ టేక్ అవే ఫ్రమ్ యూ ఆల్ సిక్నెస్. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించును. యెరెమీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం, ఫర్ ఐ విల్ రెస్టోర్ హెల్త్ టు యూ అండ్ యువర్ వూండ్స్ ఐ విల్ హీల్ డిక్లేర్స్ ద లార్డ్. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇది యెహోవా వాక్కు. పరిశుద్ధ గ్రంథంలో స్వస్థత దేవుడి నుంచి వస్తుందని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో హీలింగ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ గాడ్ ఆల్ మైటీ. స్వస్థత దేవుడి నుండి కలుగుతుంది. ఇన్ ఆల్ హిస్ మిరాకిల్స్, హీలింగ్స్ అండ్ జీసస్ త్రూ హిస్ లైఫ్, డెత్ అండ్ రిజరక్షన్ reveal the true loving character of God. On the other hand, the evil character of Satan is revealed because of the suffering, sickness, poverty, pain and death he causes. So the work of Satan is to inflict disease and bring disaster, but the work of God is to heal and cause peace to be still. సాతానుడు వ్యాధులకు విపత్తులకు కారకుడైతే స్వస్థతకు శాంతికి దేవుడు కారకుడు. ఇప్పుడు ఈ ప్రశ్నకు జవాబు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రశ్నకు జవాబు మీరు చెప్పగలరు. ఆసుపత్రిలో వారి జీవితాలలో పన్నాగం పెట్టి రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులతో దేవుడున్నారు. ఆసుపత్రుల్లో రేయం పగలు సేవ చేస్తున్న నర్సులతో దేవుడు ఉన్నారు. పేదలకు, అవసరతలో ఉన్న వారికి ఆహారం, కూరగాయలు, నిత్యావసరాలు అందిస్తున్న పంపిణీదారులతో దేవుడు ఉన్నారు. దేశంలో ఉన్న పేదల నిమిత్తము, రోగుల నిమిత్తము ప్రభుత్వాలకు ధారాళంగా దానం చేస్తున్న దాతలతో దేవుడున్నారు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో రోడ్డులను, వీధులను శుభ్రం చేస్తున్న కార్మికులతో దేవుడు ఉన్నారు. కుటుంబాలను విడిచి వ్యాధి వ్యాపించకుండా రోడ్డుల మీద రేయింబాగులు పనిచేస్తున్న పోలీసు వారితో దేవుడు ఉన్నారు. మోగజీవులకు ఆహారం పెడుతున్న వారితో దేవుడున్నారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వైద్యువారి బృందము, పోలీసు వారి శాఖ, ఇంకా ఈ మహమ్మారిని అరికట్టాలని పనిచేస్తున్న ప్రభుత్వాలతో దేవుడు ఉన్నారు. ఇంకా దేవుడి ఉనికిని ఎక్కడ చూడగలము? వర్తమానాల ద్వారా హెచ్చరిస్తున్న వారితో, బయటకు వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు చెప్తున్న వారితో, వైరస్ బారి పడిన వారు, ఇంకా వైద్యులు ఈ రోగం భయంకరమైనదని హెచ్చరిస్తున్న వారితో, భయపడకండి, బాధ్యతతో చెప్పిన మాట వినండి అని చెబుతున్న వైరస్ నుండి కోలుకున్న వారితో, రోగుల కొరకు ప్రార్థిస్తున్న వారితో, పనిలేక ఆహారంతో అలమటిస్తున్న వారిని పోషిస్తున్న వారితో, ఇంకా ప్రభుత్వ మాటలకు విధేయులవుతున్న నీతో, నాతో దేవుడు ఉన్నారు. మై డియర్ ఫెలో బిలీవర్స్ ఇన్ క్రైస్ట్, గాడ్ ఈజ్ అట్ వర్క్. బికాస్ వేర్ దెర్ ఇస్ గుడ్నెస్ దెర్ ఇస్ గాడ్. వేర్ దెర్ ఇస్ గుడ్నెస్ దెర్ ఇస్ గాడ్. ఎక్కడ మంచితనం ఉందో అక్కడ దేవుడు ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి మంచితనాన్ని వ్యక్తపరచడం మానవ హృదయానికి అసాధ్యం. సహజంగా మానవ హృదయం పాపంతో కూడినది. ఈ విషయాన్ని యెరెమీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో స్పష్టంగా చూడగలము. ద హార్ట్ ఈస్ డిసిట్ఫుల్ అబౌవ్ ఆల్ థింగ్స్ అండ్ డెస్పరేట్లీ సిక్, హూ కెన్ అండర్స్టాండ్ ఇట్. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలవాడెవడు? అదేవిధంగా మార్కు సువార్త 7వ అధ్యాయము
21, 22 వచనాల్లో ఈ విషయాన్ని చూడగలము. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారవతములను, దొంగతనములను, నరహత్యులను, వ్యభిచారులను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సారమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఫర్ ఫ్రమ్ వితిన్, అవుట్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మెన్ కమ్ ఈవిల్ థాట్స్, sexual immorality, theft, murder, adultery, coveting, wickedness, deceit, sensuality, envy, slander, pride, foolishness. గమనిస్తున్నారా? పాపపు హృదయము ఇటువంటి గుణగుణాలు కలిగి ఉన్నది. అదేవిధంగా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఈ విషయాన్ని మనం చూడగలము. ఫర్ ద మైండ్ దట్ ఈస్ సెట్ ఆన్ ద ఫ్లెష్ ఈజ్ హాస్టైల్ టు గాడ్, for it does not submit to God's law, indeed it cannot. ఎలా అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరుద్ధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. మానవ హృదయం మంచితనానికి వ్యతిరేకం. మనకు స్పష్టంగా అర్థమైంది ఏమనగా మానవ హృదయం మంచితనానికి వ్యతిరేకం. కానీ యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనంలో ఈ విధంగా రాయబడింది, హూఎవర్ డస్ గుడ్ ఈజ్ ఫ్రమ్ గాడ్, హూఎవర్ డస్ ఈవిల్ హ్యాస్ నాట్ సీన్ గాడ్. మేలు చేయవాడు దేవుణ్ణి సంబంధి. ఇటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్న ఈ మంచి కార్యములు దేవుని ద్వారా ప్రేరేపించబడినవి. ఇంకా ఇటువంటి మంచితనం దేవుని ఆత్మ ఫలమని గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది. గెలేషియన్స్ చాప్టర్ 5 verse 22 reads, but the fruit of the spirit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, self-control. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. గమనించున్నారా? మంచితనము దేవుని ఆత్మఫలము. The goodness that we see in the world is from the Spirit of God. Yes, do you and I see the work of God? నీవు నేను దేవుని యొక్క హస్తము, దేవుడిని ఇటువంటి పరిస్థితుల్లో చూడగలుగుతూ ఉన్నామా? అవును ప్రియ విశ్వాసులారా, దేవుడు ప్రేమగల దేవుడు. నీవు నేను సాతాను వల్లే దేవుణ్ణి నిందించుక దేవుని తట్టు తిరిగి ఆయన సహాయమును, కృపను, క్షమాపణను వెతకాలి. ఆ ఉపమానంలో కుమారుని వలె మనము దేవుని ఆజ్ఞలను మీరి తద్వారా వచ్చు పరిణామములతో బాధపడుతూ ఉండగా ఆ తండ్రి వలె మన దేవాతి దేవుడు, ప్రేమగల దేవుడు బాధపడుచు సాతానుడు ఉచ్చులో నుండి మనలను అనేక విధాలుగా విడిపిస్తూ స్వస్థతను దయచేస్తున్నారు. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. గమనించండి, వైరస్ బారి పడిన వారి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. గమనించండి, వైరస్ బారి పడిన వారి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. అనేకులు మరణిస్తూ ఉన్నారు. కానీ కోలుకున్న వారు మరణించిన వారి కంటే అనేక రెట్లు అధికంగా ఉన్నారు. మరో విషయం గమనించండి, ఈ వైరస్కు ఖచ్చితమైన విరుగుడు లేదు, వ్యాక్సిన్ లేక టీకా లేదు, ఏ సూచించిన మందు లేదు. కానీ అనేకులు కోలుకుంటూ ఉన్నారు. హీలింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్ మనం చదువుకున్నాము. అనేక వచనాల్లో మనం చదువుకున్నాము, హీలింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్, దేర్ఫోర్ దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ గాడ్. స్వస్థత దేవుడి నుండి వస్తుంది. గాడ్ ఈజ్ అట్ వర్క్, మై డియర్ ఫెలో బిలీవర్స్ ఇన్ క్రైస్ట్. బీ స్ట్రెంథెండ్ అండ్ లుక్ అంటు గాడ్ ఆఫ్ పీస్. ఈ శుభవార్త ద్వారా మనం దేవునిలో ఇంకా బలపరచబడాలి. రేపటి దినమందు ఏమి జరగనయ్యిందో తెలియదు. ఇంకా ఏ పరిస్థితులు భవిష్యత్తులో పొంచి ఉన్నావో తెలియదు. దినములు ఇంకా భయంకరంగా ఉండవచ్చు. రోజులు చెడ్డవి గనుక జ్ఞానుల వలె నడుచుకోవాల్సిందిగా లేఖనాలు మనకు తెలుపుతూ ఉన్నాయి. కావున మన జీవితంలో
లేక లోకంలో విపక్తులకు దేవుణ్ణి దూషించక మన జీవితాలను మన నడవడిని దేవుని దృష్టికి ఏ విధంగా ఉందో పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము మంచి జరుగునని రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో మనకి తెలియబడుతూ ఉంది. అండ్ వీ నో దట్ ఫర్ దోస్ హూ లవ్ గాడ్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ ఫర్ దోస్ హూ ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. లోకంలో కానీ మన జీవితంలో కానీ ఎటువంటి పరిస్థితులు సంభవించినప్పటికీ దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము మేలు జరుగునని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నవి. కానీ ప్రశ్న ఏంటంటే, నీవు నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామా? నీవు నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామా? దేవుణ్ణి ప్రేమించడం అనగా ప్రార్థన చేయొచ్చు, వాక్యం చదవడం మాత్రమే కాదు, మంచి కార్యములు చేయడం మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞలను గైకొనడం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొనడి. జాన్ 14:15, ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్. దేవుని ఆజ్ఞలను గైకొన్న వారమైతే మనం దేవుణ్ణి ప్రేమించు వారము. దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తములో మేలు కలుగును. అండ్ నథింగ్ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్, నాట్ ఈవెన్ డెత్. మన దేవుణ్ణి ప్రేమ నుండి మనల్ని ఎవరు విడదీయలేరు. జ్ఞాపకం ఉంచుకోండి, గాడ్ ఈజ్ అట్ వర్క్, మై డియర్ ఫెలో మెంబర్స్, మై డియర్ ఫెలో బిలీవర్స్ ఇన్ క్రైస్ట్. ఈవెన్ ఇన్ ద టఫెస్ట్ టైమ్స్ ఆఫ్ అవర్ లైఫ్ హీ విల్ నెవర్ లీవ్ us నార్ forsake us. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో, మిమ్మల్ని విడువను ఎడబాయనని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నారు. దేవుడు మనలను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. వి డోంట్ నో వాట్ హోల్డ్స్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఏమి జరగనుందో తెలియదు కానీ భవిష్యత్తు దేవుని ఆధ్వర్యంలో ఉంది కనుక మనం భయపడనక్కర్లేదు. వీ డోంట్ నో వాట్ హోల్డ్స్ ద ఫ్యూచర్, బట్ వీ నో గాడ్ హోల్డ్స్ ద ఫ్యూచర్. లెట్ us turn to the Lord and say, heal me, O Lord, and I shall be healed. Save me, and I shall be saved, for you are my praise. Jeremiah chapter 17 verse 14. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షించబడును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. Let us turn to the Lord and ask God for his forgiveness. May this be your prayer. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఘనమైన యెహోవా దేవా, పాపులము, అభాగ్యులము, మా కొరకు ఆ శిలువలో మరణించిన యేసుక్రీస్తు రక్తంలో మా పాపాలను క్షమించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చేర్చుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఈ వాక్యం ద్వారా మేము బలపడినట్లు దినదినము మీలో ఎదుటకు, మీ ఆజ్ఞానుసారము మేము నడుచుటకు మాకు సహాయం దయచేయమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఈ స్వస్థతను దయచేయమని, మా కొరకై మరణించి తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు నామములో బతిమాలు మికిలి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరం దీవించును గాక. గాడ్ బ్లెస్ us.